పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అది దేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. 260 మందికి పైగా చనిపోయారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ఎయిర్లైన్స్ సంస్థ ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే ఈ పరిహారం చెల్లింపు విషయంలో వివాదం చెలరేగింది. ఎయిర్ ఇండియాపై బాధిత కుటుంబాల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటనలో మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా తాత్కాలిక పరిహారం అందజేస్తోంది. అయితే ఈ పరిహారం చెల్లింపు ప్రక్రియలో ఎయిర్లైన్స్ సంస్థ కఠినంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. పరిహారం అందాలంటే మృతుల కుటుంబాలు ఆర్థిక వివరాలను బహిర్గతం చేయాలని ఎయిర్ ఇండియా ఒత్తిడి చేస్తోందని బ్రిటన్కు చెందిన న్యాయ సంస్థ స్టీవర్ట్స్ ఆరోపించింది. ఈ కంపెనీ 40 బాధిత కుటుంబాల తరపున పరిహార చెల్లింపు ప్రక్రియపై పనిచేస్తోంది. విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చొప్పున ప్రకటించింది ఎయిర్లైన్స్ సంస్థ. అదనంగా 25 లక్షలు తక్షణ సాయంగా అందజేస్తోంది. ఇందుకోసం తమ క్లయింట్లకు ఎయిర్ ఇండియా ఓ ప్రశ్నావళిని పంపిందని స్టీవర్ట్స్ న్యాయ సంస్థ తెలిపింది. అందులో వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. అలాగే మృతి చెందిన వ్యక్తిపై దరఖాస్తుదారులు ఆర్థికంగా ఆధారపడి ఉన్నారా లేదా అని కూడా ప్రశ్నించింది. మృతి చెందిన వ్యక్తి ఉద్యోగి అయితే అతను పనిచేసిన సంస్థ వివరాలు, ఫోన్ నంబర్లు కూడా అడిగింది. ఈ ప్రశ్నావళి తమను షాక్కు గురిచేసిందని, దీనిపై అప్పీల్ చేసినట్టు స్టీవర్ట్స్ లీగల్ కంపెనీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఎయిర్ ఇండియా ఖండించింది. మృతులతో దరఖాస్తుదారులకు ఉన్న బంధాన్ని తెలుసుకునేందుకే ప్రశ్నావళిని పంపించామని పేర్కొంది. ఇలాంటి విషయాల్లో కొన్ని విధి విధానాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం బాధిత కుటుంబాలకు తాము కావలసినంత సమయం ఇస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు 47 కుటుంబాలకు తాత్కాలిక చెల్లింపులు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడా వాసి ఉన్నారు.